హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎంఏ ఫార్మ్స్. ఈ వీడియోలో నేను నాటుకోళ్ల పెంపకంలో కొత్తగా వచ్చేవారు తెలుసుకోవాల్సిన 4 ముఖ్యమైన విషయాల గురించి వివరిస్తాను. మొదటిగా, నాటుకోళ్ల పెంపకంను ఫుల్ టైం బిజినెస్గా స్టార్ట్ చేయకండి. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే పార్ట్ టైంగానే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ నాటుకోళ్ల పెంపకం నుండి ఇన్కమ్ రావడానికి కనీసం 8 నెలల నుంచి సంవత్సర కాలం పడుతుంది. అదే మీరు పందెం పుంజులను పెంచుతున్నట్లయితే కనీసం మనం 14 నుంచి 16 నెలలు ఆగాల్సి ఉంటుంది. ఈ టైంలో మనకు ఎటువంటి ఇన్కమ్ ఉండదు. అలాగే మనమే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఈ బిజినెస్ను ఎప్పుడైనా పార్ట్ టైంగానే స్టార్ట్ చేయాలి. ఇంకా రెండవ విషయానికి వస్తే, షెడ్ ఖర్చు తక్కువలో అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే నాటుకోళ్లను షెడ్కే పరిమితం చేయకూడదు. అవి బయట మేస్తేనే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాయి. అలానే దానా ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. షెడ్ అనేది కోళ్ళు నైట్ టైం ఉండటానికి వీలుగా, అలాగే గుడ్లు పెట్టే కోళ్ళు, పొదిగే కోళ్ళకు ఉపయోగపడేలా నిర్మించుకుంటే సరిపోతుంది. సో ఎక్కువ ఖర్చు షెడ్కే ఇన్వెస్ట్ చేయకండి. మూడవది, వ్యాధుల గురించి అవగాహన. ఎందుకంటే మనం 8 నెలలు కోళ్ళను బాగానే పెంచుతాం. సడన్గా ఏదో ఒక వ్యాధి వచ్చి అవన్నీ చనిపోతాయి. సో ఇక్కడ మనం చాలా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా నాటుకోళ్ల పెంపకంలో వాటికి వచ్చే వ్యాధులు, కావలసిన మందులు, మెడిసిన్ గురించి అవగాహన ఉండాల్సిన అవసరం చాలా ఉంది. నాలుగవ విషయం ఏమిటంటే, మనం తక్కువ కోళ్ళతోనే పెంపకం మొదలు పెట్టాలి. నా అనుభవం ప్రకారం కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు బ్రీడింగ్ కోసం 4 నుంచి 5 మంచి జాతి పెట్టలను, అలాగే ఒక జాతి బ్రీడర్ పుంజును ఎంచుకోవాలి. వాటి నిర్వహణ వలన మనకు అనుభవం వస్తుంది, అలాగే ఖర్చు కూడా తగ్గుతుంది. సో వీటి నుంచి వచ్చే పిల్లల ద్వారా మనం కొంచెం మొత్తంలో ఆదాయం పొందవచ్చు. ఇవే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు. ప్రతి బిజినెస్లో లాగానే ఇందులో కూడా ఆదాయంతో పాటు నష్టాలు కూడా చూడాల్సి ఉంటుంది. అలాగే షెడ్ని ఎలా నిర్మించాలి, ఎంత ఖర్చులో నిర్మించుకోవచ్చు, కోళ్ళకు వచ్చే ముఖ్యమైన వ్యాధులు, వాటికి కావాల్సిన మందులు, ఎలాంటి దానా ఇవ్వాలి, ఏ వయసు కోళ్ళను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అనే మరిన్ని విషయాలను, ముఖ్యమైన విషయాలను తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.